హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి అయితే వీడియో ఏంటి అని అంటే మనకి బర్రెలు ఈనిన తర్వాత ఎన్ని రోజులకి పాలు పడతాయి అనే టాపిక్ పైన అయితే నేనైతే వీడియోనైతే చేస్తున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. డిసెంబర్ 31, 2024. ఈ సంవత్సరంలో మీకు ఎలాంటి బాధలు కానీ సంతోషాలు కానీ ఏమున్నా సరే అవన్నింటినీ మర్చిపోయి కొత్తగా నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే ప్రతిసారి అయితే నేనైతే కోరుకుంటా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు బాగుంటేనే మనం కూడా బాగుంటాము. ఓకేనా? ఫస్ట్ మనకి వీడియోలోకి వచ్చేస్తే ఏంటి అని అంటే బర్రెలు ఈనుతాయి. ఈనిన వెంటనే అయ్యో పాలు పడతలేవు అని చాలామంది అయితే గబర పడిపోతూ ఉంటారు. ఏం పెట్టాలి, అయ్యో తీసుకొచ్చి లాస్ అవుతామా ఏంటి, డబ్బులు వేస్ట్ అవుతాయా ఏంటి అని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే అది ఈనే ముందు కొన్ని పెయిన్స్ తోటి వాటికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్, అదే మనుషులు అయితే ఎన్ని గోళీలు ఎన్ని సూదులు వాయో అని ఎన్ని మొత్తుకుంటా ఎన్ని వేసుకుంటూ ఉంటారు. కానీ వాటికి పాపం అట్లాంటి పెయిన్స్ అయితే తగ్గాలి అని తగ్గడానికే వాటికి మినిమం 4-5 డేస్ అయితే కంపల్సరీ పట్టుద్ది. అది మనం చూసుకుని దాన్ని అరుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ అది ఈనిన తర్వాత చాలామంది కొన్ని డైరీ ఫామ్స్లలో చాలా చాలా దూడలు పుడుతూనే ఉంటాయి, పాలు తీస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు చేపిరు నాకైతే తెలియదు. మా దగ్గర మాత్రం చాలామంది చిన్న పాడి రైతులే ఉంటారు. కాబట్టి కంపల్సరీ బర్రె ఈనిన వెంటనే వాటికైతే స్నానం వేడి నీళ్ళతోని స్నానం చేయించడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి అయితే వెల్లుల్లి పెడితే కూడా వాటికైతే కొంచెం ఉపశమనం ఉంటుంది. మంచిగా వేడి నీళ్ళతో పోస్తే ఏంటి వాటికైతే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఈనిన తర్వాత స్నానం చేయించి వాటికి వెల్లుల్లి కానీ మంచిగా వాటికి తినాలనిపించదు కూడా ఎక్కువ అనిపించదు. కాబట్టి పచ్చిగడ్డి లాంటిది అయితే ఎక్కువ వేయడానికైతే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం అట్లా చూసుకున్న తర్వాత నెక్స్ట్ పాలైతే మనకి కన్ఫామ్గా 20 డేస్ లోపు అయితే మనకైతే పాలైతే కవర్ కావాలి. 20 డేస్ లోపు మనకైతే పాలు కవర్ కాకపోతే ఇంకా పడయని అర్థం. ఓకేనా? అంతే, ఇక అదే స్టేజీలో నడుస్తాయి పాలు, అదే స్టేజీలో ఇస్తుంది అని అయితే దాని అర్థము. కాబట్టి మనం పాలు పెంచుకోవడానికి ఒక్కోసారిగా మనం ప్రయత్నం అయితే చేయాలి. ఎట్లా ఫుడ్ పరంగానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాటికైతే కాల్షియం టానిక్లు అయితే కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈనిన తర్వాత వీక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం టానిక్స్ అయితే కాల్షియం టానిక్స్ అయితే కంపల్సరీ వాడండి. మినరల్ మిక్స్ అనేది దొరుకుద్ది. అదైతే మినరల్ మిక్స్ అయితే కంపల్సరీ అయితే బర్రెలకైతే ఈనిన బర్రెలకి కంపల్సరీ వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఫస్ట్ ప్రతి ఒక్క ఫుడ్ వాటికి దానా ఇచ్చే దాంట్లో ఏంటి అని అంటే పత్తి చెక్కలు, మొక్కజొన్న అది నానబెట్టేది మొక్కజొన్న పొడియే, దాన్ని పొడి అంటారు. నెక్స్ట్ వచ్చేసి తవుడు, సాల్ట్ వేస్తే ఏంటి అంటే వాటికి కొంచెం ఎక్కువగా వాటరు తాగకుండా నోటికైతే కొంచెం టేస్ట్ లాగా వస్తుంది. కాబట్టి సాల్ట్ అయితే దొడ్డుప్పు అయితే మేమైతే బస్తాలాగా తీసుకొచ్చుకుంటేనైతే మనకైతే కొన్ని రోజులు అవుద్ది. కాబట్టి బస్తాలాగా తీసుకొచ్చుకొని వేసుకోవాలి. ప్రతి దాంట్లో మనం పత్తి చెక్కలు మొక్కజొన్న నానేసేటప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఆ సాల్ట్ దేనికి బెనిఫిట్, ఎదకు రావడానికి కూడా హీట్కి రావడానికి కూడా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదైతే చాలామందికి తెలియదు, నాకు తెలిసినంత మట్టుకైతే నేను చెప్తున్నా. ఓకేనా? సాల్ట్ వేస్తే కొంచెం హీటుకు రావడం కూడా జరుగుతుంది. హీటుకు రావడం అని అంటే ఎట్లా, వాటికి నోరు సై ఉంటుంది, మంచిగా నీళ్లు తాగుతాయి, గడ్డి మేస్తాయి, దూప ఉడుతుంది,
నోటికి మంచిగా ఉంటుంది కాబట్టి తినగలుగుతుంది కాబట్టి సాల్ట్ అనేది మిక్స్ చేయడం అయితే కంపల్సరీ, ఓకేనా. నెక్స్ట్ ఈ 20 days లోపు మనం ఏం పెట్టి వాటికి పాలు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈతకి మనమైతే బర్రె తొలుసు ఈతకైతే కొంచెం పాలైతే ఎంత మనం మెచ్యూర్డ్ చేసుకుంటే నెక్స్ట్ ఈతకి కొంచెం ఇంకా రెట్టింపు అవుతాయి. ఈ 1, 2 ఈ 2 ఈతలలోనే మనం పాలు అయితే కవర్ చేసుకోవాలి. 3వ ఈతకైతే అంతే. ఫస్ట్ ఈతకు సెకండ్ ఈతకి ఎంత ఇచ్చినాయో థర్డ్ ఈతకు ఇక మిగతా ఈతలన్నింటికి కూడా అట్లనే పాలు ఇస్తూనే ఉంటాయి కంటిన్యూగా. అంతే పాలు మెయింటెనెన్స్తోనైతే ఇస్తాయి, ఎక్కువనైతే ఇవ్వవు. కాబట్టి మనం ఫస్ట్ ఈతకి సెకండ్ ఈతకైతే పాలు అయితే మెచ్యూర్డ్ చేసుకోవడానికి ఫుడ్ ఎక్కువగా ఏంటి అని అంటే బెల్లంలో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి పాలు ఏ టైంలో పడతాయి అని అంటే వాటికి మైల పడిపోయిన టైంలో మాత్రమే పాలైతే మనకైతే పడతాయి కంపల్సరిగా, ఓకేనా. ఇక పాడి గేదెలో ఉన్న దగ్గరనైతే కంపల్సరీ చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. అది పడిపోతే మాత్రమే మనకైతే కంపల్సరీ పాలైతే మంచిగా పడతాయి. పాలు పడ్డి మళ్ళీ నెక్స్ట్ మనం పెట్టాల్సినవి బెల్లం పడితేనైతే కంపల్సరీ దాని కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కుడకలైనా ఎండిన కుడకలైనా అది పొడి చేసైనా సరే మనం తురిమి దంచిపెట్టిన కొన్నిటికి ఇట్లా ముద్దల్లాగా చేసి తవుడులో వేయచ్చు. లేకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే మనం అది కుడక బెల్లం గీరిన తర్వాత ఆల్రెడీ మనం చేతులకు తీసుకుంటే లడ్డులాగా వచ్చేస్తుంది. కాబట్టి అట్లాంటిది తీసుకొని దవడకు పెట్టినా కానీ అవైతే తింటాయి. నెక్స్ట్ అది మనం ఈరిన తర్వాతనైతే కొంచెం తవుడులో ఎల్లిగడ్డ ముద్ద అంటారు కదా, అది దంచేస్తే మంచిగా దానికి తవుడులో కుడిదిలో వేసినామనుకోండి కొంచెం పాల వల్ల ప్రతి ఒక్కరైనా సరే మనుషులైనా సరే డెలివరీ అయిన తర్వాత లేడీస్కైనా సరే ఏంటి వెల్లుల్లి కారము పెడతారు కదా, వెల్లిలో ఉన్న పాలని ఇంప్రూవ్మెంట్ చేసే ఉంటాయి కదా, అట్లాంటివి అయితే వాటికి కూడా ఉత్తేజితం అవుతాయి. కాబట్టి వెల్లుల్లి ముద్దనైతే మేమైతే కొంచెం అయితే తవుడులోనైతే వేస్తాము ఫస్ట్ డే. అది వాటికి తెలియకుండా ఇట్లా తొందర వేసేసి చాలాసేపు నానబెట్టి పెట్టినా కానీ మొత్తం వెల్లుల్లి స్మెల్ వచ్చి తాగవు. కాబట్టి వెంటనే పెట్టే ముందే చిక్కగా అప్పుడు మాయవాడి కడుపంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏది పెట్టినా కొంచెం తినే స్టేజ్లో ఉంటుంది. కాబట్టి అప్పుడైతే వెల్లుల్లి అయితే వేసుకుంటే బెటరు. ఈ బెల్లము, పచ్చి కుడకలు, నెక్స్ట్ నువ్వులు కూడా కంపల్సరీ వాడితే తప్పకుండా మనకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది, పాల ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. చాలామంది కామెంట్స్లలో ఈనిన తర్వాత ఇంకా పాలు పడట్లేదు అంటే కంపల్సరీ 20 days లోపు 20 days టైం అయితే తీసుకుంటుంది. ఆ 20 days లోపు వాటికి కడుపులో మొత్తం క్లీన్ అవ్వాలి. క్లీన్ అయిన తర్వాతే పాలు అయితే పడడానికైతే అవకాశం ఉంటుంది. అప్పటిదాకానైతే పాలు పడతలేవు అని ఆగమైతే కావద్దు. కాబట్టి ఆగం అయ్యి అది పాలు ఎత్తలేదు కదా, దానికి గడ్డి దండగా ఇది దండగా అది దండగా అనద్దు. దానికి మంచి పెయిన్స్ ఉంటాయి కాబట్టి అది 5-6 days అయితే రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అది కోలుకోవడానికి అయితే కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ఈ 20 days అయితే దానికైతే టైం అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకైతే ఆటోమేటిక్గా పాలైతే ఇంప్రూవ్మెంట్ అయితే కంపల్సరీ ప్రతి బర్రెలోనైతే జరుగుతాయి, ఓకేనా. అది ఇట్లాంటి ఫుడ్డు పత్తి చెక్కలు, మొక్కజొన్న ఇవి పెట్టుకుంటూ మళ్ళీ బెల్లము, కుడకలు, నువ్వులు ఇవి కూడా పెట్టుకుంటూ మనం వాటికి ఇంప్రూవ్మెంట్ ఫుడ్ మంచిగా ఇచ్చామంటే కంపల్సరీ పాలైతే పెరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు కాబరా పడాల్సిన అవసరం ఏం లేదు వ్యూవర్స్, పాడి రైతులు, ఓకేనా. నాకు తెలిసినంత మట్టుకైతే నేను చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలోనైతే తెలియజేయండి. నేను కూడా చాలా తెలుసుకోవాలని అనుకుంటున్నా. నా ఛానల్లో అయితే చాలామంది పరమేష్ బ్రో, నెక్స్ట్ కృష్ణ గారు, ఇంకా చాలా ప్రవీణ్ కుమార్ బ్రో వీళ్ళైతే చాలామంది వీళ్ళకి బర్రెల మీద కానీ ఆవుల మీద కానీ చాలా అవగాహన ఉన్నది. కంపల్సరీ నా వీడియోస్ అయితే చూస్తారు కాబట్టి డౌట్స్ ఏమున్నా కామెంట్స్ నాకు ఏమన్నా తెలియజేయాలన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను కామెంట్స్ పెడితే నేను సంతోషపడతాను. ఎందుకంటే వీళ్ళు నా వీడియో చూసి రెస్పాండ్ అయ్యిర్రు, వీళ్ళు నా వీడియో చూశారు అని నాకైతే కొంచెం ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఇంకా తెలియని విషయాల గురించి కూడా తెలుసుకొని వీడియోస్ చేయడానికైతే ఇంకా నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి
తప్పకుండా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు వాచ్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నన్ను ఇలాగే ఎప్పుడు మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరిస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు మాత్రం ప్రతి వీడియో మీరు ముందు మధ్యలో విని ఇట్లా వింటే అర్థం అవ్వదు కాబట్టి పూర్తిగా వినండి, అప్పుడు మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది. కాబట్టి ఓకేనా, ప్రతి వీడియోని ముందు ఫస్ట్ చూడండి, ఓకేనా, ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుద్ది. కాబట్టి అలాగే చూస్తూ ఉండండి కంపల్సరీ. అందరికీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. డిసెంబర్ 31. ఇందులో ఈ సంవత్సరంలో 2024లో నాదైతే ఇది లాస్ట్ వీడియో. ఏంటి, బర్రెలు ఈనిన తర్వాత ఎన్ని రోజులకి పాలు పడతాయి అని తెలుసుకోవడంలో టాపిక్లోనైతే ఇదైతే లాస్ట్ వీడియో. కాబట్టి తప్పకుండా అందరు వాచ్ చేస్తూ షేర్ చేస్తూ ఈ సంవత్సరాన్ని ఇంకా గుర్తుండిపోయేలా ఇది వీడియో వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ కొత్త సంవత్సరంలో జనవరి 1, 2025లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, కీప్ స్మైలింగ్. మోర్ వీడియోస్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వాచ్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. ఎవరైనా సరే పాత బాధలనన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరాన్ని కొత్తగా స్టార్ట్ చేయండి. అందరూ ఆనందంగా ఉండండి. బాయ్.